బాలీవుడ్ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్ ఈ రోజు మృతి చెందారు. మనోజ్ కుమార్ అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి. ఆయన వయసు 87 సంవత్సరాలు. 1937 జూలై 28లో ఆయన జన్మించారు. మనోజ్ కుమార్ బ్రిటిష్ ఇండియా వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ అబోటాబాద్ అనే పట్టణంలో ఒక పంజాబీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయనకు 10 సంవత్సరాల వయసుండగా దేశ విభజన కారణంగా ఆయన కుటుంబం పాకిస్తాన్లోని జండియాలా షేర్ ఖాన్ నుండి ఢిల్లీకి వలస వచ్చింది. హిందూ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో డిగ్రీని పొందారు. చిన్నతనంలో అతను నటులు దిలీప్ కుమార్, అశోక్ కుమార్, కామినీ కౌశల్లపై అభిమానం పెంచుకున్నాడు. ఆయన శబ్నం దిలీప్ కుమార్ పాత్ర పేరు మీద తనకు మనోజ్ కుమార్ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన స్క్రీన్ నేమ్ మనోజ్ కుమార్తో సుపరిచితుడు. ఈయన హిందీ సినిమా రంగానికి చెందిన నటుడు, చిత్ర నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, గీత రచయిత. దేశభక్తి ఇతివృత్తాలతో సినిమాలు తీయడంలో ఆయనకు మంచి పేరుంది. ఆయన నటించిన అన్ని సినిమాల్లో ఆయన పేరు భరత్ అని ఉండడం విశేషం. దీంతో ఆయనకు భరత్ కుమార్ అని ముద్దుగా పిలుచుకునేవారు. 1960-70 దశకాల్లో క్రాంతి, ఓ కౌన్ థీ, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ, కపుడా ఔర్ మఖాన్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ఆయన ప్రఖ్యాతి చెందాడు. 2015వ సంవత్సరానికి గాను ఆయన అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1992లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 1957లో ఫ్యాషన్ బ్రాండ్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన తొలి చిత్రంలోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1958లో సహారా, 1959లో చాంద్, 1960లో హనీమూన్ వంటి చిత్రాలలో ఆయన మరిచిపోలేని అద్భుతమైన పాత్రలు పోషించాడు. ఆయన మొదటి ప్రధాన పాత్రను 1961లో కాంచ్కి గుడియాలో చేశారు. 1961లోనే మిలన్ కి ఆస్, సుహాగ్, సింధూర్, రేష్మీ రుమాల్ చిత్రాల్లోనూ ఆయన నటించాడు. 1962లో వచ్చిన విజయ్ భట్ హరియాలి ఔర్ రస్తాలో ఆయన మాలా సిన్హా సరసన నటించారు. ఈ చిత్ర విజయం తర్వాత 1962లో షాదీ, డాక్టర్ విద్య, 1963లో గ్రహస్థి చిత్రాలు వచ్చాయి. ఈ 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. 1964లో వచ్చిన రాజ్ ఖోస్లీ మిస్టర్ థ్రిల్లన్, ఓ కౌన్ థీ చిత్రం సూపర్ హిట్ అయింది. దీనికి జల నిరోధిత స్క్రీన్ ప్లే, మదన్ మోహన్ స్వరపరిచిన లగ్ జా గలే, నైనా బార్నే, రిమ్జిమ్ వంటి శ్రావ్యమైన పాటలు కారణమని చెబుతారు. ఈ 2 పాటలు లతా మంగేష్కర్ స్వరపరచడం విశేషం. 1981లో క్రాంతి తర్వాత ఆయన కెరీర్ క్షీణించడం ప్రారంభమైంది. 1987లో ఆయన నటించిన కల్ యుగ్ ఔర్ రామాయణ, 1989లో సంతోష్, 1991లో దేశ్వాసి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. 1995లో మైదాన్ ఏ జంగ్ చిత్రంలో కనిపించిన తర్వాత ఆయన నటనకు స్వస్తి ప్రకటించారు. దాని తర్వాత 1999లో ఆయన తన కుమారుడు కునాల్ గోస్వామి దర్శకత్వం వహించిన జై హింద్ చిత్రంలో దేశభక్తి ఇతివృత్తంతో నటించాడు. ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. 40 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ గాను ఆయన 1999లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. 1992లో పద్మశ్రీ, 2015లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.